చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా 36 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్, వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, వారి కుమారులు పిండి సిద్ధార్థ్, పిండి తేజ, అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు, ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ది నాది రాజకీయ బంధం కాదు. నేను వీఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది. అదేవిధంగా 2014-19 ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు. రాజకీయ అభిప్రాయ భేదాలతో 24 ఎన్నికల్లో వారో పార్టీ, నేనో పార్టీ. ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో చర్చించి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక. పిండి సురేష్ని, వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని, వారి మిత్ర బృందాన్ని, పిండి సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు, మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని, సహచరుల్ని అందరినీ కండువా గప్పి పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల్ని గౌరవంగా చూసుకుంటూ, అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్, ఆ కుటుంబం, పిండి సురేష్ మిత్రబృందం అందరి గౌరవం కూడా కాపాడుతానని చెప్పని మాట ఇస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళే పార్టీ జెండాలు, అజెండాలు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయం వచ్చింది. ఈనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరాలని చెప్పని కోరుతూ, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో అదేవిధంగా కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం. నేను ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో, స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చా. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ఏ కార్యకర్తను కూడా, నాకు చిన్న సహాయం చేసిన ఏ కార్యకర్తను కూడా మర్చిపోయే అలవాటు నాకు లేదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా కృషి చేశాను, ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తల సంక్షేమం కోసం, గౌరవం కోసం పనిచేస్తానని మాట ఇస్తూ, నాకు చాలా సంతోషంగా ఒక ముఖ్యమైనటువంటి చేరిక పిండి సురేష్ చేరిక, ఒక ప్రత్యేకమైన చేరిక. పిండి సురేష్ ఈ ప్రత్యేకమైన చేరికని సాదరంగా స్వాగతిస్తాం. పెద్దలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 1984 నుంచి 1984 నుంచి మేము కలిసి విఆర్సీలో శ్రీధర్ రెడ్డి గారు, ఇటు సర్వోదయలో నేను 2014లో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది. కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని చిన్న
తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం. ఆ తప్పుడు పొరపాటే 2024 ఎలక్షన్లో సీతారెడ్డికి చేయకపోవటం. ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను. అయినా కానీ మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేశాను. దాంట్లో ఏం భేదాభిప్రాయం కూడా లేదు. ఈరోజు మళ్ళా సీతారెడ్డి గారు మళ్ళా పిలిచి, సురేష నువ్వు నాతో ఉండాలన్న తర్వాత నేను మాట్లాడకుండా సీతారెడ్డి ఇప్పటికే నేను చేసింది చాలా ఎక్కువ. ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం సీతారెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు 36వ డివిజన్లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ ఇళ్ళకపోయి వాళ్ళ యొక్క మన్నలను పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళందరూ చాలా సంతోషంగా సీతారెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు కానీ, పెద్దలు కానీ, నాకున్న స్నేహితులు కానీ, ఇటు వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగరు, రాంకోట నగరు మొత్తం మిత్రులు అందరిని కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు, సీతారెడ్డి గారిని ఇంక వదలబాకని చెప్పారే తప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో నాకు సలహా సూచనలు ఇచ్చారు. వారి సలహాల మేరకే ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. అయితే ఈరోజు సీతారెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడో అదేవిధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్లో తెలిసిపోయింది. గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో 36,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో మేము 50,000 మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. నా జీవితాంతం సీతారెడ్డితోనే నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ